ఆయన మాట్లాడిన తర్వాత చెక్కుకి సైన్స్ సంబరాలు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మీన్వైల్ ఒక ఫ్యూ మినిట్స్ నా మనసులో భావాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ టీచర్స్కి, పేరెంట్స్కి, విద్యార్థులకి అందరూ ఇటువైపు తిరగండి. వెనక్కి కాదు, పక్కకి కాదు, నాలుగు చూడండి. అందరూ కూడా ఎలా అందరూ ఎస్ టీచర్స్ చాలా మంది ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఉన్నారు. ఈ టీచర్స్ అందరూ కూడా ఎంతో పిల్లలకి పాఠం చెప్పడానికి వాళ్ళు తీర్చిదిద్దడానికి స్కూల్కి వెళ్ళి వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తున్నారు. కానీ 100% ఇలా జరుగుతుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా సార్లు నేను వినేది ఏంటంటే మాకు జీతం సరిపోవట్లేదు, తక్కువ జీతం, గవర్నమెంట్ టీచర్స్ కంటే మాకు తక్కువ జీతం అని. గవర్నమెంట్ టీచర్స్లో కూడా డిఫరెంట్ క్యాడర్స్లోనే డిఎస్సి టీచర్స్ ఒకలాగా, సీనియర్ టీచర్స్ ఒకలాగా ఉంటుంది. సో ఈ వ్యత్యాసం అది ఉంటున్నారని చెప్పేసి ఏదో రకమైన కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనే కానీ, లేదా ఆ డిస్కషన్స్లో ఏంటంటే సరిగ్గా చెప్పకపోవడానికి అది కారణం చూపిస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి టీచర్స్ అందరూ కూడా, మీరు ఆ ప్రొఫెషన్ని మీరు యాక్సెప్ట్ చేసి అక్కడ ఎంటర్ అయ్యారు. మిమ్మల్ని ఎవరు బతిమాలి వచ్చి మా స్కూల్లో పనిచేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు కాదు ఎవరు కూడా. వన్స్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ టు డూ వర్క్, ఆ జీతం అనేది పక్క పెట్టారు. ఆ ప్రొఫెషన్ మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏ ప్రొఫెషన్, నాట్ ఓన్లీ టీచింగ్ ప్రొఫెషన్, టీచింగ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అది చాలా నోబెల్ ప్రొఫెషన్. ఎందుకంటే ఒక ఇంజనీర్ ఉన్నాడనుకోండి, ఆయన సరిగ్గా చేయకపోతే ఆయన కట్టిన కట్టలు ఏదైనా కూలిపోవచ్చు, ఆ ఇంజనీర్స్ రిపేర్కి రావచ్చు. ఒక డాక్టర్ సరిగ్గా ఆపరేషన్ చేయకపోతే ఆ పేషెంట్ చనిపోవచ్చు. ఇక్కడ ఒక టీచర్ కానీ క్లాస్ రూమ్లో ఆ విద్యార్థులకి సరైన టీచింగ్ లెర్నింగ్ చేయించలేకపోతే ఒక జనరేషన్ నష్టపోతుంది. అది ఒక దృష్టిలో పెట్టుకొని మీ యొక్క పెర్ఫార్మెన్స్ దాని మీద బేస్ చేసి ఉండాలి. ఒక పెద్ద మనిషి చెప్పాడు, క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే ప్రతి టీచర్ కూడా తనకంటూ 4 ప్రశ్నలు వేసుకోవాలి. మీరు కూడా వేసుకోండి ఎప్పుడైనా సరే. The very moment you enter into the classroom, you enter the classroom, you have to pose 4 questions towards yourself. ఒకటి, నా ఎదుర్కొన్న ఈ పిల్లలు ఎవరు? Where are they from?
Why have they come here? What is my role towards them? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ పిల్లలు ఈ దేశంలో రకరకాల సెక్స్ నుంచి వచ్చారు, డిఫరెంట్ స్టేజెస్ నుంచి. ఎన్నో ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చారు. పూర్ పీపుల్, యావరేజ్, రిచ్. వాళ్ళ తల్లిదండ్రులు చాలా మంది ఇల్లిటరేట్స్, కొంతమంది లిటరేట్స్ అయ్యొచ్చు. అటువంటి పిల్లలకి అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. ఆ తల్లిదండ్రులు ఈ స్కూల్ మీద పంపించారు. దేనికి? మా పిల్లలు మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే చేయాలని చెప్పి వాళ్ళు ఎన్నో ఆశతో పంపిస్తున్నారు. సో మీ రోల్ ఏంటి అక్కడ? వాళ్ళని ఒక మంచి సిటిజన్స్ గా తీర్చిదిద్దే రోల్ మీది. యూ హ్యావ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ పర్సనాలిటీ. అక్కడ వచ్చిన వ్యక్తులు ప్రతి ఒక్కరు ఒక ఇండివిజువలే, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీ తీర్చిదిద్దాలి. దట్ ఈస్ వెన్ ఏ పర్సనాలిటీ కమ్స్ ఇన్ పిక్చర్. ఏ డిఫరెన్స్ అండి ఇండివిజువల్ పర్సనాలిటీ? కానీ ఇండివిజువాలిటీ అంటే తన గురించి ఆలోచించుకునేవాడు, తన భవిష్యత్తు గురించి ఆలోచించుకునేవాడు, వాడు ఇండివిజువల్. బట్ వాట్ ఈస్ ద పర్సన్? మంచి పర్సనాలిటీ. నాట్ మహేష్ బాబు ఎన్టీ రామారావు, అది ఆ పర్సన్ కాదు మారుతుంది. ఒక వ్యక్తిని చూసి ఈజ్ ఏ గుడ్ పర్సనాలిటీ అంటే అర్థం ఏంటంటే వెన్ దట్ పర్సన్ హీ స్టెప్స్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ది అదర్ పర్సన్. అంటే ఎదురు వ్యక్తి పడుతున్న కష్టాన్ని తన కష్టం అనుకుంటూ ఆ వ్యక్తి అతను షూస్ లోకి నిలబడి ఆ కష్టాన్ని అనుభవించి దానికి సరైన సొల్యూషన్ వెతికి పెట్టిన వారు. A person who is empathetic, he is the person. That is why we have to transform these individual students into great personalities. That is a very great role bestowed upon you. This is what I wanted to say to the teachers. Now, are there any parents here? Parents are there? Very few? Yes. నేను మీకు ఒక సంఘటన చెప్తాను. ఒకసారి ఒక తండ్రి, నేను పాలిటెక్నిక్ లో పనిచేస్తున్నాను ప్రిన్సిపల్ గా, 39 years సర్వీస్ అయింది. నేను గోయింగ్ టు రిటైర్ ఇన్ మార్చ్ నెక్స్ట్. ఒక తండ్రి 3 గంటలు నా దగ్గరకు వచ్చారు. కేర్పై వెళ్ళినందుకు కూడా ఇంక్లూడింగ్ స్టూడెంట్స్. 3 గంటలు వచ్చి మా అమ్మాయిని అర్జెంట్గా నేను ఇంటికి తీసుకెళ్ళాలండి, కొంచెం వాళ్ళ అమ్మగారు కొంచెం వాళ్ళు తీసుకొని రమ్మన్నారు అన్నారు. అయితే ఏ సెక్షన్ ఉన్నారో ఆ సెక్షన్లో కవర్ పెట్టి తీసుకున్నట్టే సెక్షన్ టీచర్కి పిలిచాం. పిలిచి పలానా ఎక్స్ అమ్మాయి ఒకసారి నాన్నగారు తీసుకెళ్ళడానికి వచ్చారు, పిలిపించండి అన్నాం. అమ్మాయి ఈరోజు రాలేదండి అన్నారు. అంటే అతను నేను 9 గంటలకి ఇన్స్టిట్యూషన్ లోపల నేను డ్రాప్ చేసి వెళ్ళానండి, రాకపోవడం ఏంటి, మళ్ళీ సార్ చెక్ చేయండి అన్నారు. సో వెళ్ళి అటెండెన్స్ చెక్ చేసాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ క్లాస్లో కూడా అటెండెన్స్ పడలేదు. రాలేదండి అమ్మ. మరి ఎక్కడికి వెళ్ళింది అన్నారు. మీరే ఫోన్ చేసి కనుక్కున్నాను. ఈ కాల్ డాక్టర్ అయితే నేను కాలేజీలో ఉన్నాను అన్నారు. అమ్మ ఎక్కడున్నాము అంటే ఆయన ఏమన్నారంటే నేను కాలేజీకి వచ్చాను అన్నారు. అంటే నేను ఇప్పుడే బస్ పాస్ చేయించుకోవడానికి బస్ డిపోకి వచ్చాను. సో నన్ను అడిగారు బస్ పాస్, నేను ఈరోజు సైన్ చేయలేదండి బస్ పాస్ చేసుకోవడానికి కూడా అన్నాను. అంటే మీ ప్రిన్సిపల్కి ఎవరైతే సైన్ చేయలేదు కదా అన్నట్టే, మా ఫ్రెండ్ బస్ పాస్ కోసం మేము ఎందుకు కలిసి వచ్చామన్నారు. అంటే ఎప్పుడు వెళ్ళాము? ఇప్పుడే వెళ్ళాను, మార్నింగ్ నుంచి క్లాస్లో ఉన్నాను. మరి అటెండెన్స్ యాబ్సెంట్ ఉన్నది అంటే నాకు కడుపులో వచ్చి పక్క రూమ్లో పడుతున్నాను. అంటే చూసారా స్టెప్ బై స్టెప్ ఎలా వస్తుందో. అంటే ఇక్కడ అమ్మాయి తప్ప ఎవరి తప్పని మాట్లాడలేదు. పేరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే, మీరు నేను ప్రిన్సిపల్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి స్కూల్లో జాయిన్ చేసాం మా పని అయిపోయింది, కాలేజీలో జాయిన్ చేసాం మా పని అయిపోయింది. మార్నింగ్ లేచాం, వాళ్ళకి ఏదో బ్రేక్ఫాస్ట్ పెట్టాం, మధ్యాహ్నం లంచ్ పెట్టాం, సాయంత్రం వచ్చి వెంటనే ఒక పాలు ఇచ్చాము, లేదా ఒక స్నాక్స్ ఇచ్చాము, రాత్రి తిండి పెట్టాం. వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇస్తున్నాం, ఏది కావాలంటే చేస్తున్నాం, మా జీవితంతో వాళ్ళకి త్యాగం చేస్తున్నాం. ఈ రకమైన మాటలు చాలాసార్లు వింటుంటాను నేను. జీవితం అంతా త్యాగం చేస్తున్నాం. ఏ తల్లి తండ్రి వాళ్ళ సొంత పిల్లల గురించి అన్నట్లయితే అది చాలా తప్పు. జీవితంలో వాడకండి. అసలు మీరు కన్న పిల్లలు కాబట్టి మీ డ్యూటీ ఇవ్వాలి, మీరు చేయాల్సిన కూడా. మీ అన్నదమ్ముల పిల్లలకు, మీ అక్కచెల్లి పిల్లలకు, ఇంకెవరో పిల్లలకి మీరు చేస్తున్నారు మీ సేవ, అది మీరు చేస్తున్న త్యాగం అనుకోండి. అంతేగాని మీరు చేస్తున్న త్యాగం కాదు, అది మీ డ్యూటీస్. కానీ నేననేది ఏంటంటే, మీరు జాయిన్ చేసిన తర్వాత కనీసం 15 రోజులకు ఒకసారి వెళ్ళి ఆ స్కూల్లో కాలేజీలో వెళ్ళి ఆ కన్సర్న్ టీచర్స్తో మాట్లాడండి.
యొక్క పిల్లలు ఏ రకంగా చదువుకుంటారు, వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారా లేదా, రెగ్యులర్ గా ఇస్తున్న వర్క్ అది కూడా కంప్లీట్ చేస్తున్నారా లేదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంటుంది, ఈ మధ్యన టెస్ట్ అవి పెట్టారా లేదా, ఆ టెస్ట్ లో అన్ని కూడా పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉన్నది, ఇంకా మీరు నేర్పించాల్సింది ఏమైనా ఉన్నదా, మా పిల్లలకి బయట నేర్చుకోవాల్సింది ఏమైనా ఉన్నదా, ఈ రకాల ప్రశ్నలు మీరు వేస్తుంటారా టీచర్స్ కి. సో 15 days ఒకసారి కనీసం మీరు వెళ్ళట్లయితే అది కూడా మీరు మీ పిల్లలకి చెప్పకుండా వెళ్ళండి, ఆ స్కూల్కి కానీ కాలేజీ కానీ. ఎందుకంటే వాళ్ళు అలర్ట్ అయిపోతారు మీరు వస్తున్నట్టు తెలిస్తే. 1-2 సార్లు కానీ మీరు చెప్పకుండా మీరు అదే స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి మాట్లాడినట్లయితే వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. ఇదంతా కూడా నేను చెప్తుంది ఏంటంటే ఎక్కడ చదివి చెప్పింది కాదు, ఇదంతా కూడా అనుభవంలో చెప్తున్నాను నేను. ఏ తల్లి తండ్రి అయితే వాళ్ళ పిల్లల గురించి పట్టించుకొని రెగ్యులర్ గా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఆ యొక్క ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ కలిసి మాట్లాడుతుంటారో ఆ పిల్లలు మంచి భవిష్యత్తులు బయటకు వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ పాడుతున్నారని అనట్లేదు, ఎక్కడో దగ్గర కొంతమంది డిప్యూటీ గా పాడుతున్నారు. 1 year తర్వాత 2 years తర్వాత వస్తున్నారు, వాళ్ళు ఎటైనా షార్టేజ్ వస్తుంది, రిటైన్ అయిపోతారు, పరీక్షకు ఎలిజిబిలిటీ రాదు, అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతున్నారు. అప్పుడు వచ్చి మా పిల్లలు ఈ రంగం అయిపోయారని ఏం చేయమంటారని అడుగుతున్నారు. అదే ముందుగా వాళ్ళు జాగ్రత్త పడినట్లయితే ఈ పరిస్థితి రాదు కదా. పేరెంట్స్ ఇక్కడ పేరెంట్స్ మీరే కాదు, మీ కొలీగ్స్ కి మీ అందరికీ కూడా చెప్పండి, అది యూ హ్యావ్ టు అటెండ్ ది ఇన్స్టిట్యూషన్. జాయిన్ చేస్తే మా పని అయిపోయింది అనుకోకండి. ఆల్ దీస్ ఆర్ టీనేజర్స్ లో ఉండే ప్రాజెక్ట్ నేను చెప్తాను. వాళ్ళు ఏంటంటే అన్నీ మాకు తెలుసు అనుకుంటారు. మమ్మీ నీకేం తెలియదు, డాడీ నీకు తెలియదు, డాడీ ఇవాళ లేదు, ఈ రకంగా చెప్తుంటారు. దే డూ నాట్ నో ఎనీథింగ్. అన్నీ తెలుసు అనుకుంటారు, మాకేం తెలియదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తున్నారు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఒక 18-19 years వచ్చే వరకు మీరు వాచ్ చేసినట్లయితే మంచి చెడు తెలుస్తుంది, వాళ్ళ ముందుకు వెళ్తారు చక్కగా. దిస్ ఇస్ ఫర్ ద పేరెంట్స్ అండ్ ఫర్ ద స్టూడెంట్స్. మీరు మీ తల్లిదండ్రులు మీరు ఎప్పుడైనా సరే అంటే ఐ వాంట్ టు సే ఓన్లీ 1 point, I want to stop here. మీకు అన్నీ తెలుసు అనుకుంటారు, మీకు ఏం తెలియదు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఏదైనా సరే ఒక పని చేసే ముందు మీ ఫ్రెండ్తో వెళ్తారు, మీ ఫ్రెండ్ అంటే పాన్ షాప్ వెళ్ళాలంటాడు, వాడు ఒక సిగరెట్ తీసుకుంటాడు, నువ్వు కూడా కాల్చినా బాగుంటుందా, ఏమైపోతుంది ఒక కాల్చి ఏం నష్టం ఉంది అంటాడు. సాధారణంగా ఏంటంటే ఒక చెడు పనికి ఏంటంటే మనం తొందరగా ఎకస్టం అయిపోతాం, తొందరగా అట్రాక్ట్ అయిపోతాం. మీరు ఒకటే ఆలోచించండి, ఎందుకంటే మీరు నిర్ణయం తీసుకెళ్ళిపోతున్నారు, కాల్చాలా వద్దా నిర్ణయం మీరు తీసుకెళ్తున్నారు. యూ లీవ్ ద డిసిషన్ టు యువర్ పేరెంట్స్ అండ్ యువర్ టీచర్. అంటే అడగమని చెప్పా, మమ్మీ సిగరెట్ కాల్చమని అడుగుతారా, టీచర్ గారు సిగరెట్ కాల్చాలని అడుగుతారా? లేదు. మీరు ఒక్క పాయింట్ ఆలోచించండి, నేను సిగరెట్ కాలుస్తున్నట్లు మా అమ్మకి కానీ మా నాన్నకి తెలిస్తే ఒప్పుకుంటారా లేదా? నేను బాగా అభిమానించే టీచర్ ఒకరు ఉంటారు స్కూల్లో, మా టీచర్ నేను ఎంత అభిమానిస్తాను, వాళ్ళంతా నాకు అభిమానిస్తారు, కానీ నేను సిగరెట్ కాలుస్తున్నా చెప్పి మా టీచర్ కానీ పాన్ షాప్ చూసినట్లయితే మా టీచర్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మమ్మీ ఒప్పుకోదు, డాడీ ఒప్పుకోరు. సో నిర్ణయం వాళ్ళు వదిలేయండి, వాళ్ళు చెప్పారు మీకు ఒప్పుకోవట్లేదు, కంప్లీట్ స్టాప్ ఫర్ మీ. అంతే. లీవ్ ద డిసిషన్ యువర్ పేరెంట్స్, లీవ్ ద డిసిషన్ యువర్ టీచర్స్, దట్స్ ఆల్. మీకు ఎవరు కూడా పాడైపోరు, ఎందుకంటే మీకు తెలుసు ఏది మంచి చదువుతాడో. ఈ రోజు బాగా తెలుసు మీ అందరికీ కూడా, వాట్సాప్ లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, పేపర్లో చదువుతున్నారు, డిస్కషన్స్ లో ఉంటుంది. మంచి చెడు అనేది మీకు తెలుసు, కానీ అది చేయాలి వద్దని నిర్ణయం మీరు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం వాళ్ళకి వదిలిపెట్టేయండి, మీరు తప్పకుండా ఒక మంచి దానిలో వెళ్తారు. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన జనవిజ్ఞాన ఆర్గనైజ్ అందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి టీచర్స్కి, గైడ్ టీచర్స్కి అందరికి కూడా నమస్కారం. విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు ఉదయం నుంచి మీరు అంతా అలసిపోయి ఉంటారు. నేనేం ఇప్పుడు మీకు పెద్ద ఉపన్యాసం ఏమి ఇచ్చే పరిస్థితి ఉండదు, దయచేసి భయపడబాకండి. జన విజ్ఞాన వేదిక నిర్వహించేటువంటి కార్యక్రమంలో పాల్గొనటం అనేది నేను గౌరవంగానే భావిస్తాను. ఎందుకనంటే ప్రజలకి విజ్ఞానాన్ని కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుంచి అన్ని పాఠశాలల్లో, అలాగే పాఠశాలల బయట, కాలేజీల బయట కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క జన విజ్ఞాన వేదిక అంటే
నిజంగా పిల్లల్లో చిన్న వయసులోనే సైంటిఫిక్ టెంపర్ తీసుకురావాలి, శాస్త్రీయమైనటువంటి అవగాహన తీసుకురావాలి. ఏ విషయాన్నైనా సరే గుడ్డిగా నమ్మకుండా ఒక రీజనింగ్తో, క్వశ్చనింగ్తో అవగాహన పెంచుకోవాలి అనేది జన విజ్ఞాన వేదిక చేస్తున్నటువంటి కృషి. ఎందుకు మనకి విజ్ఞానం అవసరము అని అంటే, ఈ భూమి మీద ప్రకృతి మనుషుల్ని భౌతికంగా బలహీనులుగా పుట్టించిన మనుషులేమి జంతువులాగా ఫైట్ చేయలేరు. పులితోనో సింహంతోనో గట్టిగా అయితే కుక్కతో కూడా ఫైట్ చేయలేరు, గట్టిగా ఎదురు తిరిగితే కుక్కతో కూడా ఫైట్ చేయలేరు. భౌతికంగా బలహీనులుగా ఉంటారు మనుషులు. ఒక పక్షుల్లాగా ఎక్కువసేపు ఎగరలేరు, లేకపోతే చేపలాగా కంటిన్యూస్గా ఈదలేరు. కానీ నేచర్ మనిషికి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే ద ఎబిలిటీ టు థింక్, ఆలోచించే శక్తిని ఇచ్చింది, బాగా ఆలోచించే శక్తిని ఇచ్చింది. ఆ ఆలోచించే శక్తి వల్లే మనిషి ఎక్కడో గుహల్లో ఉండేవాడు, చెట్ల మీద ఉండేవాడు, లేకపోతే చిన్న చిన్న పూరి గుడిసెల్లో నివసించేవాడు. తర్వాత ఆలోచించి పెంకుటిళ్ళు, డాబాలు, అలాగే ఆ అపార్ట్మెంట్లు, ఇలా విల్లాలు, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా నివసిస్తున్నాడు. ఆ ఆలోచన శక్తి లేకపోవటం వల్లే జంతువులు కొన్ని లక్షల సంవత్సరాల నాడు ఎలా బతికాయి, ఇప్పుడు కూడా అలాగే బతుకు. ఇప్పుడు మీరు పులి ఎంత బలమైందనేది కావచ్చు, ఇప్పుడు అదేమి ఇల్లు కట్టుకొని రోడ్లు వేసుకొని వెహికల్స్ నడుపుకుంటే బతకలేదు. అప్పుడు పుల్లు ఎలా ఉంటాయి, ఇప్పుడు కూడా పుల్లు అలాగే ఉంటాయి. సింహాలైనా ఏ జంతువు అయినా అలాగే ఉంటాయి. కానీ మనిషి మాత్రం మారుతూ ఉన్నాడు. ఎందుకంటే దానికి కారణం ఆలోచించే శక్తి. ఆ ఆలోచించే శక్తిని పెంపొందించాలి అనేదే జన విజ్ఞాన వేదిక యొక్క లక్ష్యం. అది ఆలోచించే శక్తి. ఆలోచన లేకుండా జీవించడమే అత్యంత దురదృష్టకరమైన విషయం. ఏ విషయాన్నైనా సరే మూర్ఖంగా, మొండిగా నమ్మేసేయకూడదు. పరిశీలించాలి దాన్ని. ఎందుకు ఇది ఇలా అవుతుంది, ఎందుకు ఇలా అవుతుందని ఆలోచించాలి తప్ప ఇది ఇంతే అని మాత్రం అనుకోకూడదు. మనం అలా పరిశీలించకపోతే ఏమవుతామంటే మూఢనమ్మకాల్లో పడిపోతాం. అలా మూఢనమ్మకాల నుంచి మనల్ని ఆలోచింపజేసి వాటి నుంచి బయటపడేలా చేయటమే జన విజ్ఞాన వేదిక యొక్క లక్ష్యం. వాటి లక్ష్యాల్లో మూఢనమ్మకాల నుంచి ప్రజల్ని అవగాహన తీసుకురావాలనేటువంటిది కూడా ఒక మంచి లక్ష్యం. చాలా మూఢనమ్మకాలు గతంలో ఉండేవి, ఇప్పటికీ ఒకటి రెండు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మరి ఎంతోమంది కృషి చేయబట్టి, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, సంస్కర్తలు కృషి చేయబట్టి, అలాగే జన విజ్ఞాన వేదిక అనేక చోట్ల స్కూల్స్లో కానీ, పెద్దవాళ్ళకి కానీ, టీచర్స్కి కానీ రకరకాల కార్యక్రమాలు నిర్వహించి అవగాహన తీసుకురావడం వల్ల చాలా మార్పు అనేది వచ్చింది. ఒక గమ్మత్తైన విషయం చెప్పనా, ఎంత మూఢనమ్మకాలు ఉంటాయంటే, మొట్టమొదటి మన స్కూల్ పెట్టినప్పుడు ఒక 150 సంవత్సరాల క్రితం, ఒక 150-180 సంవత్సరాల క్రితం స్కూల్ పెట్టినప్పుడు చాలా మంది చదువుకుంటే చచ్చిపోతారనే నమ్మకం ఉండేది. చదువుకుంటేనే చచ్చిపోతారని కొందరు ధైర్యం చేసి ఒకళ్ళిద్దరు స్కూల్కి పంపించేవాళ్ళు కూడా స్కూల్ నుంచి పిల్లలు రాగానే బ్యాగ్ బయట పెట్టాలన్నమాట. వాడు ఇంట్లో పెట్టి తీసుకురావద్దు అంటారు. ఎందుకో తెలుసా, ఆ బ్యాగ్లో ఉన్న పుస్తకాల్లో
గొడ్ల గోబలు, కాకి బొమ్మలు, లేకపోతే అశుభాన్ని కలిగించేటువంటి పిల్లులు, ఇలాంటి నమ్మకాలు ఉంటే పుస్తకాలు పెట్టించేవాడు. ఎంత విచిత్రమైన రోజులు చూడండి. మనిషి చదువుకుంటే చచ్చిపోదా, ఆడపిల్ల చదువుకుంటే వాళ్ళ తండ్రికి గండం, ఇలా కూడా నమ్మేవాళ్ళు. ఆడపిల్ల కూడా చదువుకోకూడదు అనేవాళ్ళు. అలాంటి రోజుల నుంచి ఈరోజు ఇన్ని లక్షల కోట్ల మంది పిల్లలు చదువుకుంటున్నారంటే ఎంతో మంది ఒక ఉద్యమ రూపంలో చదువు కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఎంతో మంది కృషి చేయబట్టే ఇక్కడ ఎంతమంది చదువుతున్నారు. అంతేగాని ఇదేదో ఒక రోజులో జరిగింది కాదు. అలాగే శాస్త్రీయ అవగాహన అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి రావాలి. అది రావడం కోసం స్కూల్స్లో కూడా ల్యాబొరేటరీస్ ద్వారా టీచర్స్ కార్యకారక సంబంధాలు చెబుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎందుకు ఇది ఇలా జరుగుతుంది, ఎందుకు ఇది ఇలా జరుగుతుంది, అలా చెప్పకపోతే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరు వస్తారు, ఆ నిమ్మకాయ తీసుకొస్తారు, ఆ నిమ్మకాయ తీసుకొచ్చి కత్తి పెట్టేట్టుకు వస్తారు, పోయి కానీ అది ఎర్రలాగా రక్తంలాగా అయిపోతుంది. అమ్మో ఏదో ఇక్కడ దెయ్యం ఉంది, లేకపోతే ఇక్కడ భూతం ఉంది, లేదా ఈ ఇంట్లో ఏదో నష్టం జరగకపోతుంది అని చెప్పేసేసి భయపెట్టేసేస్తారు. ఏదో కత్తి కనుక రేపు పత్తి పువ్వులో తీసుకొని దాన్ని బాగా ఇలా రుద్దేసేసి, కత్తికి బాగా రుద్దేసేసి అది ఎండిపోయిన తర్వాత మీరు ఆ నిమ్మకాయ పోయండి, లేకపోతే ఆటోమేటిక్గా ఆ నిమ్మకాయ ఎర్రగా వచ్చేసి. ఆ టెక్నిక్ ఉపయోగించి మనుషుల్ని భయపెట్టేశారు. కాబట్టి ఎందుకు ఇది ఇలా అవుతుంది అనేది టీచర్లు ఊరికే ఒకళ్ళు చెబితే ఇంకొకళ్ళు వినటం, చెబితే వినటం అనేటువంటి లక్షణం కాకుండా వాడు కూడా స్వయంగా పరిశీలించాలి. స్వయంగా పరిశీలించాలంటే ప్రశ్నలు వేయాలి. జన విజ్ఞాన వేదిక క్వశ్చనింగ్ ని ప్రమోట్ చేసి చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రశ్నలు అడగనివ్వాలి. మంచి స్టూడెంట్ అంటే బాగా ఆన్సర్లు చెప్పేవాడు కాదు, బట్టి పడితే అర్థం కానివాడు కూడా ఆన్సర్ చెప్పగలరు. బట్టి పట్టేసాడంటే విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పగలరు. మంచి స్టూడెంట్ అంటే మంచి ప్రశ్నలు వేసేవాళ్ళు మంచి స్టూడెంట్. మరి మీ క్లాస్లో మీరు మీ ఉపాధ్యాయుని కావచ్చు, మీ హెడ్ మాస్టర్ని కావచ్చు, లేదా మీ పేరెంట్స్ని కావచ్చు, ఎవరినైనా సరే మీరు ప్రశ్నలు అడిగి తెలుసుకునేలాగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి, ప్రశ్నలు వేయాలి. సబ్జెక్ట్లోనే కాదు, అది ఏ విషయంలోనైనా సరే క్వశ్చనింగ్ అనేది పుట్టుకతోనే వస్తుంది. క్వశ్చనింగ్ అనేది ఒక 3 సంవత్సరాల పిల్లవాడిని బజార్కి తీసుకెళ్ళండి, ఇంకా స్కూల్కి వెళ్ళాలని పిల్లవాడిని బజార్కి తీసుకెళ్ళండి, వాడు 100 ప్రశ్నలు వేస్తాడు. ఇది ఎందుకు తెల్లగుంది అంటాడు, ఇది ఎందుకు నల్లగుంది అంటాడు, దాంతో ఏం చేస్తారంటాడు. వాడిని బజార్కి తీసుకెళ్ళి వచ్చేసరికి వాడు వేసే ప్రశ్నలకు మనం పడిపోతాం కూడా. అన్ని ప్రశ్నలు వేస్తారు చిన్నపిల్లలు. ప్రశ్నలు అలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళని డూ వాట్ ఐ సే, నేను చెప్పేది చెయ్యి, నేను చెప్పింది చదువు, నోరు మూసుకొని చదువు, నేను చెప్పింది రాయి, ఇలా కనుక అన్నాం అనుకోండి, ఇక ఎప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడగనే అడగరు. చాలా మంది పిల్లలు ఏ ప్రశ్నలు అడగరు. ఇప్పుడు మీరు ఒక 10th క్లాస్లోకి వెళ్ళి పిల్లలందరినీ బయటకు రమ్మనండి, వస్తారు, మళ్ళీ లోపలికి పొమ్మనండి, పోతారు. సార్ అసలు ఎందుకు బయటికి రమ్మన్నారు, ఎందుకు పొమ్మన్నారు అని ఒక్కడు కూడా అడగరు, ఒక్క పిల్లడు కూడా అడగరు. ఎందుకంటే వాళ్ళకి ప్రశ్నలు అడిగే అలవాటే లేదు. నేను మా అమ్మాయిని ఫస్ట్ రోజు స్కూల్ పంపించినప్పుడు, ఎల్కేజీలో స్కూల్ పంపించాను. ఫస్ట్ రోజు పంపించినప్పుడు సాయంత్రం వచ్చి అడిగాను, అమ్మ స్కూల్లో ఏం చెప్పారా అన్నాను. ఆ పిల్ల ఏం చెప్పిందంటే, అలా నోట్ మీద వేలేసుకున్నాను. నోట్ మీద ఇలా వేలేసుకున్నాను. స్కూల్ అంటే నోరు మూపించేది కాదు, నోరు తెరిపించేది స్కూల్.
పిల్లలు ప్రశ్న వేస్తే తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను అని చెప్పాలి. ప్రశ్నలు వేయనివ్వాలి. ఒకసారి నా ఫ్రెండ్ చెప్పాడు, అతను చదువుకునేటప్పుడు అంట వాళ్ళ క్లాస్లో 8th క్లాస్ చదువుతున్నాడు అంట. 8th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళ సోషల్ మ్యాథ్స్ చెప్పాడు, భూమి గుండ్రంగా వేగంగా విమానం కన్నా వేగంగా తిరుగుతుందిరా, భూమి గుండ్రంగా వేగంగా తన చుట్టూ తాను వేగంగా తిరుగుతుందిరా అన్నాడు. అంటే ఒక అబ్బాయి అడిగాడంట, సార్ అంత వేగంగా తిరిగితే మనం పడిపోమా సార్ అన్నాడు. అప్పుడు ఆయనకు తెలిస్తే చెప్పాలి, లేకపోతే తెలుసుకొని చెప్పాలి. అంతేగాని వాడు అక్కడే పడిపోతాడంట, పట్టుకుంటా వాడిని అన్నాడు. ఇంకా అప్పుడు ఎవరైనా ప్రశ్నలు అడుగుతారా? నీకు ఎవరైనా అంత ఎగతాళి చేస్తే ప్రశ్నలు అడుగుతారా? కానీ కొంతమంది టీచర్లు చక్కగా ప్రశ్నలు అడగమని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు మంచి టీచర్లు. పిల్లలకి ప్రశ్నలు నేర్పేవాళ్ళు మంచి టీచర్లు. ఎలాంటి ప్రశ్నలు అడగాలో చెప్పేవాళ్ళు. ఒకవేళ వాళ్ళ ప్రశ్నలు ఏమైనా తేడా ఉంటే ఎంత చక్కగా అడగాలో చెప్పేవాళ్ళు మంచి టీచర్లు. అలాంటి టీచర్లు చాలా మంది ఉంటారు. దయచేసి విద్యార్థులుగా మీరు ఏ విషయాన్నైనా సరే ఎలా ఉండాలంటే, మన పూర్వీకులు చెప్పారనో, కొన్ని వందల సంవత్సరాల నుంచి అది పాటిస్తున్నారనో, అది ఎక్కడో రాయబడి ఉన్నదనో కాకుండా స్వయంగా తెలుసుకొని ఇది మంచా చెడా అని ఆలోచించాలి. అలా ఆలోచించి మంచిదైతేనే, ఇంకో మనిషికి నష్టం కలగదైతేనే దాన్ని మనం పాటించాలి. మోడర్న్గా ఉండాలి, మోడర్న్గా ఉండాలి అనుకుంటున్నారు. మోడర్న్గా ఉండటం అనేది అపియరెన్స్లో కనపడేది కాదు. మోడర్న్గా ఉండేది అపియరెన్స్లో కాదు. చాలా మంది మోడర్న్గా ఉండాలి, స్టైల్గా ఉండాలని చెప్పేసి చుట్టూ గుండు చేపించుకుంటున్నారు. మొత్తం చుట్టూ ఉంటుందా. ఇక వాళ్ళకి తెలియదు ఏంటంటే పెద్ద అయినాక ఇదే ఉంటుంది, పైన ఉండదు. అది తెలియట్లా. మోడర్న్గా ఉండటం అంటే మోడర్న్గా ఆలోచించటం, అంతేగాని చిత్ర విచిత్రమైన వస్తువులు ధరించడం కాదు, చిత్ర విచిత్రమైనటువంటి దుస్తులు ధరించడం కాదు. చాలా మంది ప్యాంట్లు చించుకొని వేసుకుంటున్నారు. ప్యాంట్లు టాప్ జీన్స్ అంట చినిగిపోయి వేసుకుంటున్నారు. చదువులేని వాళ్ళు కూడా సూది దారం పెట్టి కుట్టుకుంటారు చినిగిపోయిన వాటిని. వీళ్ళు కొత్త వాటిని చించుకొని మరీ వేసుకుంటున్నారు. దేహాన్ని దాచిపెట్టుకోవడం నాగరికత. కనపడి నీకు ఒకరు నమ్ముకోవడం, దేహాన్ని బయటకు వదిలేసి తిరగడం అనాగరికత. మోడర్న్గా ఆలోచించాలా. ఇక్కడ కందుకూరు వీరేశలింగం గారిని చూడండి, ఎప్పుడైనా ఆయన ఫోటో చూస్తే సాధారణమైన రైతులాగా ఉంటాడు ఆయన. కానీ ఆయన మోడర్న్గా ఆలోచించాడు. కొన్ని ఆయన పుట్టిన చోట కానీ అంతకు ముందు కానీ ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఆయన మాత్రం ఆడపిల్లలు ఎందుకు చదువుకోకూడదని మోడర్న్గా ఆలోచించాడు. ఆడపిల్లల కోసం మొట్టమొదటి ఒక స్కూల్ పెట్టాడు. ఆ తర్వాత ఇంకొక 50 స్కూల్ పెట్టాడు. ఆ రోజున అందరూ ఆయన తిట్టారు, కేకలేశారు, బహిష్కరించారు. కానీ ఈరోజు ఆడపిల్లల్ని ఇంతమంది చదివిస్తున్నారంటే తెలుగు నేల మీద ఆయన పుణ్యమని. అలాగే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వాళ్ళు ఆడపిల్లలు చదివించాలి, పిల్లలందరినీ చదివించాలని చెప్పి వాళ్ళు కొత్తగా ఆలోచించారు. కానీ వాళ్ళు చూడటానికి వాళ్ళ రూపం చాలా నార్మల్గా ఉంటుంది, కానీ ఆలోచన మాత్రం చాలా గొప్పగా ఉంది. ఆ సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఏదో ల్యాబొరేటరీ